తొవ్వంట పోతుంటే ఏదన్నా టక్కర్లా మనిషి పానం పోతే గాశారం మంచిగా లేదు అనుకుంటాం. బీమార్ వచ్చి జీవిడిస్తే భూమి మీద ఆడికే నూకలు బాగున్నాయి అనుకుంటాం. కొట్లాట జరుగో ఆస్తి పంచాదులలో కాలం చేస్తే లేచిన అలా మంచిగా లేదని ఊకుంటాం. కానీ మనసు నిమ్మలం చేసుకుందామని పలానా కాడికి పోతే మంచి జరుగుతుందని నమ్మితే జరగరాని ఘోరం జరిగింది ఒక తాన. ఇంకా చిత్రం ఏందంటే నాకేం తెలియదు, నాకేం సంబంధం లేదని బోలే బాబా వారు బోర్ నేడ్చుడు ఒక్కటే తక్కువ. అబ్బా, ఉత్తరప్రదేశ్ లో మొన్న తొక్కిసలాటై 121 మంది కాలం చేయంగానే పరారై ఇవాళ వీడియో సందేశం పంపిండు అయ్యగారు. అగనాట కారణమైన వాళ్ళని అస్సలు ఇడిచిపెట్టొద్దట. కానీ ఆ కార్యం పెట్టుకుంది మీరు, చుట్టున్నది మీ వాళ్ళు, వచ్చిన వాళ్ళు మీ భక్తులు. ఇక ఏరేటోళ్ళు ఎట్లా కారణం అవుతారో సౌలతులు చక్కగా చేయలే. మీ బాడీ గార్డులు నూకేసినందుకే ఒకళ్ళ మీద ఒకరు పడ్డారని ఆఫీసర్లు చెప్తుంటే మీరేందయ్యో ఇంకెవరి మీదకో నూక పడుతుంది. కానిస్టేబుల్ కొలువుకు రాజీనామా పెట్టి బాబా అవతారం ఎత్తినాక 100 కోట్ల ఆస్తి కమాయించిండటుల్లో. దేశమంతా 24 ఆశ్రమాలు కట్టి బాగానే భక్తులకు దగ్గరైండు. ఏక్ నెంబర్ బంగ్లాలు, రాజభోగాలు, పడవల సొంటి కార్లు, 16 మంది సెక్యూరిటోళ్ళు. ఏమన్నా బిజినెస్ లు గిట్లా చేస్తుండంటే తెల్ల సూటు బూటేసుకొని నేను దేవునికి దగ్గర, నేను ఒక్కనే బాబాను, ఇంకెవ్వరు లేరని శుద్ధులు చెప్తాడు. అబ్బా అని మనోళ్ళు మురిసిపోయి సరిపోందు చదివిస్తారు. అందులో పెద్ద భక్తులు కూడా ఉంటారు కాబట్టి గా పతారతో ఏ పని అంటే ఆ పని అయిపోతుంది అన్నట్టు. అంత గొప్పగానే అనిపిస్తది. గిసొంటి అయినప్పుడే బాబాలు అసలు భాగవతం బయటపడుతుంది అన్నట్టు. అయ్యగారు ఆస్తి గురించి తెలిసినాక కొత్త బాబాలు ఇంకెందరు పుడతారో పో.